నేరేడు పళ్ళు చాలా మంచిదండి. సీజనల్ ఫ్రూట్స్ అన్నమాట ఇవి. లాగేస్తున్నాడు కొమ్మని. ఉండు, కాయలు కొద్దాం, ఫ్రూట్స్ కొద్దాం. చూడు ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, చూడు ఇక్కడ భలే ఉంటాయి కదా. ఇలాగా ఇంటి ఆవరణలోనే మనకి ఇలాగా పెరట్లోని ఇలాంటి చెట్లు ఉంటే మటుకు భలే ఉంటాయి కదండి. కోసుకోవడానికి ఈజీగా ఉంటుంది కూడా. చాలా స్వీట్గా ఉన్నాయండి, నిజంగా ఎంత బాగున్నాయంటే చాలా స్వీట్నెస్ అనమాట. ఆరమ్మ నువ్వు తింటావా? అదే తీసుకుంది. తింటావు నాన్న? చూస్తూ ఉంటేనే తినేయాలని అంత నోరు ఊరుతుంది. తెగ తిన్నాను ఈరోజైతే పళ్ళు. చాలా బాగున్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, టాపిక్ అయితే ఏం లేదండి, పిల్లలు మేము అందరం కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. అందుకే ఈ బుట్ట తీసుకొచ్చానే. లతిక, లతిక అస్సలు ఆగద్దు. ఈవినింగ్ టైం అండి, చాలా ప్లెజెంట్గా ఉంది, వాతావరణం చక్కగా ఉందన్నమాట. ఈరోజు ఈ వీడియోలోని మాకు బ్రేక్ టైం అని చెప్పచ్చు. మన ఇంటి ముందే పెరట్లోని పెద్ద నేరేడు చెట్టు అయితే ఉంది కదా, మొన్న హార్వెస్ట్ చేసాం. చెట్టు నిండా కాయలు అనమాట. కాయలు కూడా దగ్గర నుంచి చూపిస్తాను, ఒకసారి వచ్చేయండి. అయితే బొట్టు ఉంది చేతిలోని, మీకు కాయలు కూడా చూపిస్తాను. కిందకి వేలాడుతాయి అనమాట. కాయలు చూపించే ముందు ఇగోండి, ఈవినింగ్ టైం కదా, పిల్లలిద్దరు ఇలా ఆడుకుంటున్నారు చక్కగాని. ఆరాధ్య, ఆరమ్మ, ఆరతల్లి ఎక్కడున్నావు? బూచి తల్లిలు, స్మైల్ మమ్మీ స్మైల్. ఆరాధ్య అని మా దీపు ఆడిస్తున్నాడండి. అదిగోండి పక్కనే మా అరవింద్ ఉన్నాడు. అరవింద్ బాబు, చిన్న బాబు ఏడి? స్మైల్ స్మైల్ చిట్టి తల్లి, చిన్నడా చిన్నడా స్మైల్. వీడిని మా సాయి ఆడిస్తున్నాడు. కాయలు అయితే కోసుకుందాం అండి. అరవింద్ వస్తావా? హార్వెస్ట్ చేద్దాము. దా దా హార్వెస్ట్ చేద్దాం దా. వీడికి కూడా వాళ్ళ అక్కలాగా బుట్ట కావాలేమో. 2 minutes పెద్దండి మా ఆరాధ్య వీడి మీద. దా హార్వెస్ట్ చేద్దాం దా. ఇంక వీడిని ఎత్తుకోవడం మటుకు మా ఆరాధ్య చూసిందంటే ఇంక గోల్ చేస్తుంది, ఆడుతుంది కదా. సో ఇక్కడ కాయలు అయితే చూపిస్తానండి ఒకసారి. చెట్టు కిందికి వచ్చేసింది అనమాట కాయలతోని. చాలా బరువు అయిపోయింది చెట్టు అంతాని. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇలా నించుంటే కాయలు ఇలా తెంపుకోవచ్చు అనమాట. కాయలన్నీ కూడా చక్కగా పండియి, చూస్తున్నారా? నేరేడు పళ్ళు చాలా మంచిదండి. సీజనల్ ఫ్రూట్స్ అన్నమాట ఇవి. అందరూ తినాలి ఇవి, చిన్న పెద్ద అనకుండా అందరూ కోసుకొని తినాలి ఇవి. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీడేటో తెంపేస్తున్నాడు ఇక్కడ. ఒరే రే, నా కంట్లో గుచ్చుకుంటారా? ఇగో చూడు చూడు, నువ్వేం తెంపకూడదు. ఇగో చూడు ఫ్రూట్స్, చూడు ఫ్రూట్స్. ఇగో ఒరే ఆగరా, లాగేస్తున్నాడు కొమ్మని. ఉండు, కాయలు కొద్దాం, ఫ్రూట్స్ కొద్దాం. చూడు ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, చూడు ఇక్కడ. అసలు ఈ నేరేడు పళ్ళు తినడం వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయండి. నిజంగా మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఏమన్నా ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. ఇవి తిన్న తర్వాత అరికడుతుంది అనమాట. ఇందులోనే విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, అలాగే పొటాషియం, ఎక్కువ ప్రోటీనిక్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఈ పళ్ళు తీసుకోవడం వల్ల మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా ఈరోజు తెంపుదాం అని చెప్పి డిసైడ్ అయిపోయాము. పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి, ఈవినింగ్ టైం కదా, చక్కగా మనకి చల్లగా ఉంటుంది. ఒరే నన్ను తెంపనివ్వరా, ఏ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు. ఏ ఇద్దరు మ్యాచింగ్ చేశారు. రాడ్ అంట, నేను కోస్తాను ఇల్లు. అయితే చూస్తున్నారా, అసలు నిజంగా భలే ఉంటాయి కదా. ఇలాగా ఇంటి ఆవరణలోనే మనకి ఇలాగా పెరట్లోని ఇలాంటి చెట్లు ఉంటే మటుకు భలే ఉంటాయి కదండి. కోసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయితే కొన్ని కాయలు అయితే పైకి వెళ్ళిపోయాయి అనమాట. పైన అయితే పిల్లలు ఎక్కారు తెంపడానికి. నాకు ఇవి కిందనే ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇవైతే కోస్తున్నాను. అయితే ఇలా ఇంటి ముందు నించొని ఇలా కోసుకుంటే ఎంత ఆనందం కదా, నిజంగా ఎంత బాగుందో. ఇలాంటి ఫ్రూట్స్ అన్ని మొక్కలు పెట్టేయాలండి ఇంటి చుట్టూరుని, భలే ఉంటుంది అనమాట. ఇవి సీజనల్ ఫ్రూట్స్, ఇవి చాలామంది ఇష్టపడతారండి. పిల్లలు అయితే ఇంకా విపరీతం అనమాట, చెప్పక్కర్లేదు. కానీ లాస్ట్ ఇయర్ అయితే కొంచెమే వచ్చినాయి. ఈ ఇయర్ అయితే మటుకు ఎంతమంది తెంపుకొని వెళ్తున్నారో ఈ ఫ్రూట్స్ కోసం. తెలిసిన వాళ్ళందరూ కూడా అమ్మో మంచి ఫ్రూట్స్ ఇవి తినాలి మనకి సీజన్లోనని చెప్పి చాలామంది మనకి ఆశ్రమానికి విజిటింగ్కి ఎవరో ఒకరు వస్తుంటారు కదా,
అందరూ కోసుకుని వెళ్తున్నారనమాట. అయితే నాకు అనిపించింది మన పిల్లలకు కూడా ఒకసారి కోసి పెడదాం, అందరం కలిసి తింటే అదొక ఆనందం కదా. సో అందుకని ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టామన్నమాట. అయితే ఉన్న పలంగా ఎన్ని కాయలు కోస్తాను చూడండి. మీకు కనిపిస్తూ ఉంటే ఇలా చూస్తూ ఉంటే ఆకాశంలోని నక్షత్రాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి ఇవైతే. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి, అందుకే దీన్ని కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ అని అంటారనమాట. ఇది ఎక్కువ డైజెషన్ ప్రాబ్లం క్లియర్ చేస్తుంది, అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది, జలుబు దగ్గు వంటివి రాకుండా కూడా చేస్తుంది అనమాట. మెయిన్గా ఈ వర్షాకాలంలో చాలా ఇన్ఫెక్షన్స్ అయితే మనం గురవుతూ ఉంటాం కదండి, అవి రాకుండా అరికడుతుంది అనమాట. అందుకే ఖచ్చితంగా ఈ సీజన్లోని ఇలాంటి ఫ్రూట్స్ మనం తప్పకుండా తినాలి. ఎన్ని ఉన్నాయో చూస్తున్నారు కదా, తెంపుతూ ఉంటేనే రాలిపోతున్నాయి. కానీ ఈ ఫ్రూట్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయండి, నిజంగా ఎంత బాగున్నాయంటే చాలా స్వీట్నెస్ అనమాట. చాలా బాగున్నాయి. ఈ పిక్కలు కూడా చాలామంది కొనుక్కుంటారండి, షుగర్ పేషెంట్స్ ఈ పిక్కలు ఎండబెట్టి పౌడర్ చేస్తారనమాట. మంచిగా యూజ్ అవుతుంది. ఇక్కడే ఉన్నాయి బుల్లకాయలు, చూడనే లేదు నేను. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా ఇవి తినచ్చు, ఎటువంటి హామ్ చేయదు. సో ఇవన్నీ కోద్దాం. ఇప్పుడు కోసిన తర్వాత ఎన్ని ఉన్నాయని మీకు చూపిస్తాను. ఈ కాయలు ఇలా చూస్తూ ఉంటే వెంటనే తెంపి తినాలనిపిస్తుంది. చెట్టుది తెంపి మనం తింటూ ఉంటే ఆ మజా అనేది డిఫరెంట్. సో అమ్మాయిలు కూడా వచ్చారండి, డాన్స్ క్లాస్ ఇప్పుడే అయిందనమాట. అబ్బాయిలు అయితే ఆడుతున్నారు, ఇంకా అమ్మాయిలు అయితే ఇప్పుడు మొదలు పెడతారు ఆటలు. చాలా స్వీట్ ఉంది. మాకు వైజాగ్లోనైతే ఎక్కడ పడితే అక్కడ అమ్ముతుంటారండి, పెద్ద పెద్ద కార్లను కూడా వచ్చి దిగి కొనుక్కుంటారు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాంటి అరుదైన పళ్ళు, అలాగే ఎన్ని బెనిఫిట్స్ అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పళ్ళు మన ఇంటి పెరట్లో ఉన్నాయంటే చాలా గ్రేట్ కదా. మా పిల్లలు కర్రకి వాటర్ బాటిల్ కట్టారు, వాటర్ బాటిల్ అన్నీ నింపుతున్నారనమాట కోసేసి. అందరం కలిసి తిందామని ఈరోజు అయితే డిసైడ్ అయిపోయాం కదా. ఇంకా కష్టపడి మా పిల్లలు అయితే తెంపుతున్నారు. కింద పడిపోకుండా దుప్పటి కూడా పెట్టారు, అందులో వేస్తున్నారు. అయితే చాలా మటుకు కాయలు రోజు కింద పడిపోతున్నాయండి, దగ్గర దగ్గర ఒక 2 కేజీల కాయల వరకు పోతున్నాయి అనవసరంగా. ఇంకా మార్నింగ్ లేచేటప్పటికి పువ్వుల్లాగా ఇలా రాళ్ళు పడిపోతున్నాయి, ఇంకా కిందవైతే తీయట్లేదండి ఇంకా. సో చూస్తున్నారా, ఇన్ని పళ్ళు అయితే వచ్చినాయి అనమాట. మా ఆరమ్మ అయితే అడుగుతుంది కావాలని. నువ్వు తినకూడదు, అప్పుడే నీకు జ్యూస్ చేస్తాను రేపు, ఓకేనా. సో ఇవైతే హార్వెస్ట్ చేసాం అనమాట, మన చెట్టు పళ్ళు ఇవన్నీ. ఇంకా క్యాన్లో కూడా ఉన్నాయి, ఇంకా తెంపుతున్నారు. పిల్లలందరికీ సరిపోవాలంటే కూడా మనం తెంపాలి కదా. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా నేను వాటర్ అది పెట్టానండి. వాటర్లోనే కొంచెం సాల్ట్ వేసి కడిగేసి పిల్లలకి బౌల్లో వేసి ఇచ్చేస్తాను. ఆరమ్మ నువ్వు తింటావా? అదే తీసుకుంది. తింటావు నాన్న, తింటావా? వచ్చి తిను, డ్రెస్ అంతా పాడు చేసేసుకుంటావు ఇప్పుడు నువ్వు. సో అయితే ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసేద్దాము. బయట నుంచి తెచ్చుకున్న ఫ్రూట్స్ అయితే కంపల్సరీ కొంచెం సాల్ట్ ఇలాగ మనం కడిగేసి బౌల్స్ అయితే తెచ్చానండి. ఇలా మనం మరీ గట్టిగా ఆంచిపెట్టి కడగకుండా నెమ్మదిగా ఇలాగా వాష్ చేసుకుంటే నీట్గా అయిపోతాయి అన్నమాట. ఆ బౌల్స్ తిండ్రా రే, ఇంకా ఆటలు అయిపోయా, హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేయండి. ఇగోండి చూస్తున్నారా ఎంత బాగున్నాయో. ఇందులోని ఉప్పు కారం కూడా వేసుకుంటారు. మమ్మీ మీకు కారం ఏమైనా వేయాలా? వద్దంట. హ్యాండ్ వాష్ చేసుకున్న వాళ్ళు అందరూ వచ్చేయండి ఇటు. చూస్తూ ఉంటేనే తినేయాలని అంత నోరు ఊరుతుంది. తెగ తిన్నాను ఈరోజు అయితే పళ్ళు. సో ఇవి ఇంకా ఈరోజు అయితే పిల్లలకి పెట్టాను. రేపు కోసినవి స్టాఫ్కి అయితే పట్టుకెళ్తాను. వాళ్ళు కూడా పాపం అడుగుతున్నారనమాట. నాన్న పిక్కలు తినకండి, పిక్క ఊసియాలి కన్నా. పెద్ద పిల్లలకి తెలుసమ్మా, చిన్నపిల్లలకి తెలియదు కదా, అందుకు. రండి రండి, హ్యాండ్ వాష్ చేసారా? చేసామమ్మా. నాన్న వేస్ట్ చేయకండి, శుభ్రంగా తినండి. ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఇలాగ అందరం కలిసి తినడం. ఇలాగా పట్టుకో. ఇంకా ఉన్నాయండి, ఇంకా బొట్టడితో బొట్టడు ఉన్నాయన్నమాట. ఇంకా మన పిల్లలు అయితే ఆపలేదు కోయడం, ఇంకా కోస్తూనే ఉన్నారు. సో ఎలా ఉన్నాయరా, తింటున్నారు? బాగున్నాయా? మళ్ళీ రేపు కూడా కోసుకుందామా?
మళ్ళీ నెక్స్ట్ సండే రేపు మీ టీచర్స్కి కోసెస్ ఇద్దాం, ఓకేనా? ఒక 1 వీక్ ఆగితే మళ్ళీ కాయలు ఎక్కువ వస్తాయి, అప్పుడు మనందరికీ సరిపోతాయి, సరేనా? ఓకే, మొత్తానికైతే హ్యాపీగా అందరికీ సరిపోయాయి అనమాట. పుష్కలంగా తిన్నారు పిల్లలు అయితే. మంచి ఫ్రూట్స్ అండి ఇవి, కానీ సీజనల్లో వస్తాయి. ఖచ్చితంగా సీజనల్ ఫ్రూట్స్ అనేది మనం తినాల్సిందే. ఈ ఫ్రూట్స్ తింటే ఏంటంటే మనం గబుక్కుని ఏదైనా వేస్టేజ్ లోపలికి వెళ్ళిపోయినా, మనం ఎప్పుడైనా ఫుడ్ ద్వారా మనకి హెయిర్ అది వెళ్ళిపోతుంటుంది కదా, అదేంటంటే కోసేస్తుంది అంటారు మన పెద్దవాళ్ళు చెప్పింది. అలాగే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో, మంచి పోషకాలు ఉన్నాయి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చిన్న పెద్ద ముస్లిం ముతక అనకుండా అందరూ తినేయచ్చు. నాకు ఈ రోగం ఉంది, నాకు ఆ డిసీజ్ ఉంది, నేను తినకూడదేమో అనే ఫీలింగ్ అయితే అస్సలు పెట్టుకోకండి, ఓకేనా? వీడియో అనేది ఇదండి. మా పిల్లలు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ ఫ్రూట్స్ మటుకు ఎక్కడైనా అమ్మినా సరే చక్కగా కొనుక్కొని తినండి, ఓకేనా? వీడియో అనేది ఇదండి. మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.